మిత్రులకు నమస్కారం. నేను డాక్టర్ డి లాయన్ రాజ్ పెంచకల్పేట ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ 45 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నా స్టడీ హైదరాబాద్లో, డిగ్రీ నాగ్పూర్లో లా చేసి ఒక సామాన్య ప్రజలకు ఉన్న వైద్యపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి విషయాన్ని చూసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ క్రమంలో నీరు నిధులు నియమాల ఉద్యమం లోపల ఆంధ్ర నాయకులను నిలగొట్టి తెలంగాణ మనది మనం స్వయం ప్రతిపాదన చేయాలనే ఉద్దేశంతో 60 సంవత్సరాలు జరిగిన పోరాటంలో, ఈ తుది పోరాటంలో కేసీఆర్ తోటి కలిసి 10 సంవత్సరాలు నేను సిరిపూర్ తాలూకాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ పార్టీ జెండా తీసుకొచ్చి ప్రతి ఊరూర్ల గద్దెలు కట్టి దాదాపు 3-4 మండలాల 10 సంవత్సరాల పాటు ప్రచారం చేశారు. అట్టి క్రమంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప ఆయన తన అనుచరులతోటి నా ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల మీద దౌర్జన్యం చేసి నాకు 88లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల మీద ఆయన కొంతమంది అనుచరులను కావాలని నేను లేనప్పుడు దొంగ మాటను రాత్రిలో షెడ్లు కట్టించి, గుడిసెలు కట్టించి, దాంట్లో నివాసాలు పెట్టించి ఇప్పటికి 10-15 సంవత్సరాల నుంచి నన్ను వేధిస్తున్నాడు. ఈ వేధింపులు ఒక్క పట్టే కాదు, నాకు 4 జాగాల, నాకు, నా కొడుకుకు, చెల్లెకు, ఈ రకంగా మా ఉన్న 2-3-4 ఎకరాల భూమి లోపల కావాలని దౌర్జన్యంగా భూమిలో వాళ్ళని పెట్టి ఈ రకంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు. సిరిపూర్ కోర్టు కానీ, హైకోర్టు కానీ పోయి కోర్టు నుంచి కాగితాలు తీసుకొచ్చిన, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా కదలకుండా ఆ భూముల్లో ఉంటున్నారు. అంటే దానికి కారణం స్థానికంగా ఉన్నటువంటి అధికారి ఏదైతే ఉన్నాడో, స్థానిక ఎమ్మెల్యే ఎస్ఐ మీద, ఎంఆర్ఓల మీద, సిఐ డిఎస్పీల మీద ఒత్తిడి చేసి నా కేసులు ఏమాత్రం ముందుకు పోకుండా కేసులు నిర్వీర్యం చేస్తున్నాడు. ఇటువంటిది అనేక సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యవస్థ ఈరోజు మరి నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కనీసం నేనే కాదు, నాలాగా అనేక వేల మంది బాధపడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నేడు మనకు నూతనంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యల పరిష్కారం కొరకు సత్వర పరిష్కారం చేయాలని, సామాన్య ప్రజానీకానికి ఇటువంటి ఇబ్బందులు అనేకం ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయాలని నేను మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తున్నా. ఈ సమయం లోపల దాదాపుగా మన న్యాయస్థానాలు కానీ, ఎంఆర్ఓ, రెవెన్యూ కార్యాలయాలు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ నిర్వీర్యమై చట్టాలు ఎలాంటి ఉపయోగం లేదని సామాన్య జనానికి నమ్మకం లేకుండా పోయింది. ఈ నమ్మకాన్ని కలిగించాలంటే ఇప్పుడు నూతనంగా వచ్చినట్టు ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రజానీకానికి సేవ చేయడానికి అధికారులు ఉన్నారని ఆ నమ్మకాన్ని నూతన ప్రభుత్వం నమ్మకం ఉండే రకంగా చట్టాలపై, అధికారులపై, అందరిపై ఒక విశ్వాసం ఉండే విధంగా ప్రజలతోటి మమేకమై కలిసి ఉండి సామాన్య జనానికి సేవ చేస్తామనే భావనతోటి ప్రభుత్వం నడుపుతారని నేను వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఇది నాకు సంబంధించిన పట్ట. అదే రకంగా మా చెల్లె చెల్లెలు పెంటుబాయ్, ఈమె అంగ వైకల్యంతో పెరుగుదల లేని దివ్యాంగురాలు. ఈమెకు ఉన్న 3.5 ఎకరాల పట్టని కూడా దూకుంట రాజం అనే వ్యక్తి కావాలని 40 సంవత్సరాల పట్ట లోపల నీలగిరి తోట పెట్టి ఉంటే ఆ నీలగిరి తోటని మొత్తం ఒక 5 ముఖ్య ఏదైతే ఎమ్మెల్యే గారి అనుచరులు సోదరు తిరుపతి, దూకుంట రాజం, జునుగరు సదాశివ్ మరియు పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తులు ఒకటే రాత్రిలో 4 ట్రాక్టర్లు పెట్టి 3.5 ఎకరాల తోటను మొత్తం ధ్వంసం చేసి 1,50,00,000 నష్టాన్ని కలిగించి ఇప్పుడు వాళ్ళు ఆ మోకం మీద వచ్చి దౌర్జన్యంగా దున్నుకొని పత్తేసినారు. ఇటువంటి దౌర్జన్యాలు అనేకం ఉన్నాయి. అదే రకంగా కొడుకు తిరుపతి పట్టాలో కూడా ఒక బెంగాలీ అనే శరత్ రెడ్డి విశ్వాస్, అతని కుటుంబం, అదే రకంగా
ఎండి పాషా, మళ్ళీ ఇంకో ఎముర్ల బాపు అనే కుటుంబాలు కూడా షెడ్లు కట్టి ఒకడు చికెన్ సెంటరు, ఒకడు హోటలు, ఒకడు ఇటుకల తయారీ ఈ రకంగా పెట్టి అనేక విధాలు మమ్మల్ని వేధిస్తున్నారు. ఈ వేధింపులను భరించలేక మానసికంగా ఎంతో ఒత్తిడికి గురి అయి నేను ఈ విషయం లోపల హైకోర్టులో, తర్వాత మామూలుగా మన ఆసిఫాబాద్ కోర్టులో అన్ని జాగాల పోయినా కూడా కోర్టు కాయిదాలు వచ్చినా కూడా వాటిని బేఖాతరు చేస్తూ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులతో కుమ్ముకై వీళ్ళు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అధికారులు కూడా పనిచేయలేక ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల ఈ సమస్య పరిష్కారం కాకుండా 15 సంవత్సరాల నుంచి జటిలంగా ఉన్నది. ఈ సమస్యను సత్వరమే ఈ నూతన ప్రభుత్వం పరిష్కారం చేసి నాకు నాలాంటి అనేక మందికి న్యాయం చేస్తారని వాళ్ళకి సవినయంగా నేను కోరుతున్నాను. ఏం పని చేయలేకపోతున్నా, నాకు పని చేసుడు కాదు నా వల్ల. అయితే నాకు భూమి ఉంటే భూమిని ఈ కోనప్ప లీడర్లు తీసుకున్నారు. నంబర్ మార్చిండ్రు నైట్లో అది తోట అంతా నాశనం చేసి వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని 2 సంవత్సరాలైంది. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ పట్టించుకున్నాడా లేదు. మేము ఇద్దరు పోయేది, మా అన్నతోని నేను పోతే పట్టించుకునేది లేదు. వాళ్ళ మాటలే వినుడు. మేము ఇద్దరు పోతే వాళ్ళు 10 మంది పోవు. 10 మంది పోయి వాళ్ళు ఏదో చెప్పుడు, వాళ్ళకు డబ్బులు ఇచ్చుడు, వాళ్ళని ఏదో చేసి వినిపించుడు. మా కలెక్టర్ దగ్గర పోయాం, కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చిండు, అయినా ఏమి చేయలేదు. డిఎస్పీ దగ్గర పోయినాం, సీఎం దగ్గర పోయినాం, సిఐ దగ్గర పోయినాం, సిఐ కూడా ఏమి చేయలేదు. మేము పోయి నేను దున్నిస్తే నా మీద కేసు పెట్టింది. ఆడ దున్నిస్తే వాడి మీద ఏమి చేయలేదు, మాకేమి చేయక మేము పోలీస్ స్టేషన్లో తిరిగినాం, డిఎస్పీ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్లు అన్నీ తిరిగినాం, కలెక్టర్ దగ్గర పోయినాం, ఏమీ చేయలేకపోయింది. ఏమో మీ ప్రభుత్వం వచ్చింది కదా, దయచేసి ఏమన్నా చేయండి, మా భూమి మాకు తిరిగి ఇవ్వండి. మాలాంటి వాళ్ళే గుంజుకున్న వాళ్ళకి అవసరమా? వాళ్ళు ఏం చేసిండ్రు? నేను దివ్యాంగురాల్ని, ఎందుకు చేయాలి ఇట్లా? వాళ్ళకి హెచ్చరికం బాగా, వాళ్ళతో పోరాడగలుగుతానా నేను? అట్లా ఉంది. నేను అన్నయ్య దగ్గర ఉంటున్నా. Ryan.